లిక్కర్ స్కామ్లో కేవలం మిథున్ రెడ్డి లేదంటే విజయసాయి రెడ్డి లేదంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారా? ఇంతకు మించి వేరే వాళ్ళ పాత్ర లేదా? ఈ చర్చ నడుస్తున్న నేపథ్యంలో తాజాగా తెర మీదకి వచ్చిన పేరు బల్లం సుధీర్. ఎవరి బల్లం సుధీర్ అనే చర్చ అయితే నడుస్తుంది. బల్లం సుధీర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాజకేశ్ రెడ్డి ఎలాగైతే అత్యంత సమీప బంధువు అని చెప్తున్నారో, అలాగే బల్లం సుధీర్ రెడ్డి కూడా రాజకేశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడట, సమీప బంధువు అంట. అందుకే బల్లం సుధీర్ కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు అనే అనుమానాలు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ప్రధానంగా రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత రాజకేశ్ రెడ్డితో ఈ కేసు వ్యవహారం ఎంతటితో ఆగిపోతుందేమో, రాజకేశ్ రెడ్డి తర్వాత బిగ్ బాస్ మాత్రమే ఉంటారేమో అని చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా తెర మీదకు వచ్చిన పేరు బల్లం సుధీర్. బల్లం సుధీర్ కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తే అని చెప్తున్నారు. అలాగే రాజకేశ్ రెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ఎక్సైజ్ వ్యవహారాలు లేదంటే లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా బల్లం సుధీర్ కూడా కీలక పాత్ర పోషించారు అనేది. అయితే మనీ ట్రాన్సాక్షన్ వ్యవహారంలో నేరుగా ఎవరి ఖాతాలోకి వెళ్ళిన డబ్బులు ఏం చేశారు అనేది గతంలో కూడా దాదాపుగా 600 కేజీల బంగారం కొన్నారు ఆ డబ్బుతో. లేదంటే హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ వెంచర్ వేశారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. అలాగే సినిమాలకి ప్రొడ్యూస్ చేశారు, స్పై అని చెప్పి ఒక ప్రత్యేక సినిమా తీశారు. ఇలాగ రకరకాల ప్రచారాలు జరిగిన నేపథ్యంలో బల్లం సుధీర్ ద్వారానే ఇవన్నీ జరిగినాయా, బల్లం సుధీర్ ఒక బినామీయా రాజకేశ్ రెడ్డికి అనే చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు రాజకేశ్ రెడ్డితో పాటు బల్లం సుధీర్ను కూడా విచారించడానికి సిట్ రెడీ అవుతుందట. ఈ కేసులో ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి.